దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మనము ఒక మాటను ధ్యానించబోతున్నాము. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఏంటంట? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? చీమను చూసి నేర్చుకోమంటున్నాడండి దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. చీమ ఎంత ఉంటుంది? చీమ చిన్నగా ఉంటుంది. చీమ మన కంటి ముందు చీమ పోతుందంటే ఆటోమేటిక్గా మన చేయి ఆడిపోతుంది. చీమ కాడిపోయి దాన్ని పక్కన నలిపేస్తాం, చంపేస్తాం. అంటే అంత స్వల్పమైనది చీమ. మరి ఆ చీమను చూసి జ్ఞానము తెచ్చుకోమని ప్రభు వారు చెప్తున్నారు. ఎందుకంటే వాటికి పై విచారణకర్త లేడు. అంటే వాటికి నువ్వు ఎలా బ్రతుకు అని చెప్పేవారు లేరు. ఎవరు ఉన్నారు చీమలకి? వాటికి ఇంకొక మాట, అధిపతి లేడు, ఒక నాయకులు లేడు. చీమలకి చెప్పేవాళ్ళు లేరు. అయినా వేసవి కాలం మంది అవి ఏం చేస్తాయి? ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. పూతకాలం మంది ధాన్యం కూర్చుకుంటూ అవి దేవుని స్తోత్రం కలుగునుగాక. తెలిసిందే ఇదంతా అందరికీ. ఎండాకాలంలో, సమ్మర్లో అవి ఆహారాన్ని ఎక్కువ సమకూర్చుకొని, అవి చలికాలంలో, వర్షాకాలంలో అవి అన్నీ తింటూ బ్రతుకుతూ ఉంటాయి. అదేవిధంగా మన జీవితంలో ఒక్క క్షణం కూడా వ్యర్థం కావు. ఈ చీమలు కూడా చూడండి, ఆ సమ్మర్ వచ్చేసరికి మొత్తం ఒక లైన్ కడతా ఉంటాయి. ఏడ చూస్తే సీమలే ఉంటాయి. మోసుకొని ఒక బియ్యపు గింజని నెట్టుకుంటూ పోతూ ఉంటాయి. 4-5 సీమలు కలిసి నెట్టుకొని పోతూ ఉంటాయి. అంటే ఎంత కష్టపడుతుంది. అందుకని ప్రభు కష్టపడండి, చీమలు చూసి జ్ఞానం తెచ్చుకోండి. వాటికి చెప్పేవాళ్ళు లేరు, వాటికి ఒక అధికారం లేడు అని మీకు చెప్పేవారు ఉన్నప్పటికీ కూడా మీరు సోమరులుగా ఉంటున్నారు అని ప్రభు వారు ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కష్టపడేవారిగా ఉండండి. కొంతమంది తల్లిదండ్రుల మీద ఆధారపడతారు పిల్లలు, వాళ్ళు సోమరులుగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చూస్తారంటే పిల్లల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది భార్య మీద ఆధారపడతాడు, భార్య భర్త మీద ఆధారపడతా ఉంటారు. అది దేవుని చిత్తం కాదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ బ్రతుకు దినములన్నీ ఈ కష్టార్జితం చెమట వచ్చి బ్రతకాలి అని దేవుడి వాక్యము సెలవిచ్చింది. ఆదికాండం మొదట్లోనే ఉంటుంది. కాబట్టి మనము సోమరులుగా ఉండకుండా ప్రతి విషయం అందు కష్టపడుతూ అటు దేవుని పని చేస్తూ, అటు మన భక్తిని కాపాడుకుంటూ, ఇటు కష్టపడుతూ మన భక్తి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఆత్మీయంగా ఎదగాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.